హలో అండి, టమోటా పచ్చడి చేస్తున్నానండి. ఇది చూడండి, 9 టమోటాలు ఉన్నాయి. ఇవి చిన్న సైజు. ఇవ్వండి కొన్ని పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, చింతపండు, ఉల్లిపాయ, ఉప్పు చేసి చూపిస్తాను చూడండి. కడాయి పెట్టానండి. పచ్చిమిరపకాయలు వేపుకుందామండి. సగానికి కట్ చేశాను పచ్చిమిరపకాయలు. కొంచెం ఆయిల్ వేద్దామండి. కొంచెం మీడియంలో పెట్టుకుందామండి. పచ్చిమిరపకాయలతోనే కాదండి, ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా చేస్తాను నేను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇంకా టమోటాలు కూడా కట్ చేసుకున్నాను. కొంచెం బాగా వేసుకోవాలండి ఇవి. కొంచెం వేగాక మళ్ళీ ఉల్లిపాయలు వేసుకోవాలండి. మిరపకాయలతో చేసుకోవచ్చండి. అన్ని కూరగాయలతోటి చేస్తానండి పచ్చళ్ళు నేను. ఒక్కోసారి ఒక్కో దాంతో చేస్తాను. బీరకాయ, బెండకాయ, వంకాయ, టమోటా, చింతపండు, ఉల్లిగడ్డ ఇలా అన్ని కూరగాయలతోటి చేస్తామండి. దొండకాయ ఒక్కోసారి ఒక్కోటి వేస్తాను. నల్లేరు, బచ్చల కూర, ఆకుకూరతోటి అలా గోంగూర పచ్చడి ఇలా అన్నీ ఒక్కోసారి ఒక్కో దాంతో చేస్తానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా మార్చి మార్చి వేరే వేరుగా చేసుకుంటామండి. ఒక్కోసారి ఒక్కో టేస్ట్తో బాగుంటుంది కదండి తినడానికి కూడా. అందుకోసమని ఒక్కోసారి ఒక్కోలాగా కొంచెం మగ్గిపోయినాయండి మిరపకాయలు. ఉల్లిపాయలు వేస్తున్నానండి. సపరేట్గా కూడా వేయించుకోవచ్చండి. కాకపోతే ఇట్లా కూడా అన్నీ కలిపి చేసేది కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా కూడా ఒక్కోసారి అలాగా ఒకసారి ఇలాగా చేసుకోవాలండి. రోటి పచ్చడి చేస్తున్నానండి. ఎక్కువ శాతం నేను రోటి పచ్చడి చేస్తానండి. ఎక్కువ టైం దంచడానికి బట్టి అలా ఉంటే ఇంకా షాప్తో కుదరదని ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే మిక్సీలో వేసుకుంటాను. చాలా వరకు రోట్లోనే చేసుకుంటాను పచ్చళ్ళన్నీ నేను. రోటి పచ్చడి అయితేనే చాలా బాగుంటుందండి మిక్సీలో కంటే. మిక్సీలో పెద్దగా నాకు ఇష్టం ఉండదండి. ఎక్కువ దీంట్లోనే ఇట్లా రోల్లో దంచే చేసుకుంటాను నేను. కొంచెం మూపుగుండి చేసుకుంటే రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గాయండి. టమోటాలు వేసుకుందాం. ఇందులోకి కొంచెం చింతపండు ఉంది కదండి, కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు, రాళ్ళుప్పు అండి, ఈ ఉప్పు కూడా వేసేసుకున్నామండి. వేసి కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి. బాగా ఆయిల్ ఇంత దగ్గరకు ఉడికేదాకా. ఇందాక కొంచెం తక్కువగానే వేసినా కదండి ఆయిల్, ఇంకొంచెం వేసుకుందామండి. దీనికి పోసి పెట్టేది ఏమి ఉండదు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి. చూడండి మగ్గింది. ఇట్లా ఆయిల్ తేలాలండి. కూరల్లో అయినా కానీ పచ్చడి అయినా మనం ఏదైనా వేసుకుంటాం కదా.
చూపిస్తాను చూడండి మీకు. ఇలాగా ఉడికేటప్పుడు వాళ్ళ ఆయిల్ అట్లా బయటికి కనిపిస్తూ ఉండాలండి. కనిపిస్తుందా? అలాగా ఆయిల్ కనిపించేటట్టు వస్తే మంచిగా వేగినట్టు ఉడికినట్టు బాగా టేస్ట్ ఉంటాయండి ఏవైనా కూరలైనా పచ్చడైనా. కొంచెం ఎల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఇంకొంచెం మగ్గనిచ్చి మొత్తం దగ్గరికి అయ్యేదాకా మగ్గనిచ్చి రోట్లో పచ్చడి నూరుకుందామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే మొత్తం అర్థమవుతుంది, చేసుకునే విధానం కూడా మంచిగా ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మంచిగా చేసుకోవడానికి అర్థమవుతుంది. చూడండి అయిపోయిందండి. ఇక బంద్ చేసి రోల్లో నూరుకుందామండి. కొంచెం పచ్చి జీలకర్ర వేస్తున్నానండి, 1/2 స్పూను. ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఇలాగన్నీ తీసేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేస్తే నూరుకోవడానికి కష్టమవుతుంది. కొంచెం పచ్చిమిరపకాయలు తీసేసి నూరుకోవాలండి ఫస్ట్ కొంచెం. చూసారండి, పచ్చిమిరపకాయలన్నీ తీసేసాను. దంచేటప్పుడు కొంచెం చిట్లుతుందండి పైకి, కళ్ళల్లో ముఖం మీద అయినా పడుతుంది. కొంచెం చూసి జాగ్రత్తగా దంచుకోవాలండి. మొత్తం వేసేసి రుబ్బుకుందామండి. ఇందులో చూడండి మొత్తం వేసాను. ఇలా నూరుకోవాలండి. ఒక చేతో కదండి తీయడానికి రావట్లేదు. 2 చేతులతో అయితే మంచిగా దంచొచ్చండి. కొంచెం మెత్తగా దంచి చూపిస్తాను చూడండి 2 చేతులతోటి. చూడండి 2 చేతులతో అయితే ఇలా రుబ్బుకోవచ్చండి మంచిగా. ఒక చేతితో వీడియో పట్టుకున్నాను కదా సెల్లు, అందుకోసమని రావట్లేదు సరిగా. రుబ్బు రోలు ఏమో ఆడానండి, రోకల బండతోటేమో పెడతాను ఇలాగా.
కావాలంటే ఏమేమి రెసిపీస్ కావాలో అడగండి, నేను చేసి చూపిస్తాను. మీరు చెప్తేనే కదండి, మీకేం కావాలో నాకు తెలియదు కదా. మీరు చెప్తే ఆ రకమైన వంటలు చేసి చూపిస్తాను నేను. ఇలా ఒకటొక్కటే అన్నీ పెడుతుంటాను. మీకు ఏవైనా కావాలంటే అడగండి, చూపించి పెడతాను. అయిపోయిందండి. ఇంకా చూడండి, అయిపోయింది. రుబ్బేశాను. ఇంత గిన్నెలో వేసుకుందాం చూడండి. కొంతమంది రుబ్బుతారు కదండి, అలాగా రుబ్బేది ఏం లేదండి. నేను ఇలాగే రోకల బండతోనే రుబ్బుతాను. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇంకా మీకు వీడియో తీస్తూ రుబ్బాను, లేకపోతే ఇంకా మెత్తగా వస్తుంది. కానీ ఇట్లాగే బాగుంటుంది. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు కూడా తెలియాలి కదండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అయిపోయిందండి పచ్చడి, అంతే.